మీకు ఈ విషయం తెలుసా? మల్టీప్లెక్స్లో పార్కింగ్ ఫీజు లేదు. 2007 సంవత్సరంలోనే ఏదైతే రోసయ్య హయాంలోనే ఈ జీవో ఇచ్చేశారు. ఆ జీవోని అడ్డం పెట్టి ఇప్పుడు ఒక లాయర్ సక్సెస్ సాధించినటువంటి ఉదంతం ఇది. ఇది వాస్తవంగా రాష్ట్రం అంతా ఎందుకు అమలు అవ్వట్లేదో తెలియదు. తాజాగా ఏదైతే మల్టీప్లెక్స్కి సంబంధించి పార్కింగ్ ఫీజు వసూలు మీదన గుంటూరుకు సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. జనవరి 27వ తారీఖున ఒక లాయర్ నిట్టెం ప్రసాద్ అనే ఆయన జేఎల్ సినీ కాంప్లెక్స్లో సినిమాకి వెళ్ళాడట. గుంటూరులో కార్ పార్కింగ్ కాంప్లెక్స్ సిబ్బంది 40 రూపాయలు వసూలు చేశారు. మళ్ళీ మరుసటి రోజు సినిమాకి వెళ్ళాడు. అదే కాంప్లెక్స్కి వెళ్తే మళ్ళీ 40 రూపాయలు వసూలు చేశారు. అసలు సినిమాకి వచ్చినప్పుడు మల్టీప్లెక్స్ వాళ్ళు మాకు తీసుకోకూడదు కదా పార్కింగ్ ఫీజు అన్నాడు. అట్లాంటిది ఏం లేదు, రూలు ప్రతి చోట ఉంది కదా అని చెప్పాడు. లేదని చెప్పి ఇతను ఆ పార్కింగ్కి ఈ మొత్తాన్ని కలిపి సినిమా టికెట్ మీద వాహనాల భద్రతకు యజమానులదే బాధ్యత అని కూడా రాశారు. అప్పుడు మాది బాధ్యత అయినప్పుడు ఇంకా మీకెందుకు డబ్బులు కట్టాలి అంటూ ఆయన వినియోగదారుల ఫోరంకి వెళ్ళారు. మల్టీప్లెక్స్ థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్లో ఒరిజినల్గా 2007లో ఒక జీవో ఉంది, పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదని, కానీ వసూలు చేస్తున్నారు, పైగా బాధ్యత మాది కాదంటున్నారంటూ వినియోగదారుల ఫోరంకి వెళ్తే పివి రమణ అనే లాయర్ ద్వారా వినియోగదారుల ఫోరంలో కేసేస్తే 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించమన్నారట. విచారించిన తర్వాత ఫిర్యాదుదాడికి చెల్లించిన 80 రూపాయలు ఏదైతే ఈ దీనికి కట్టారో ఆ 80 రూపాయలు వెనక్కి ఇచ్చేయండి పార్కింగ్ది, అట్లాగే 5,000 కాంపెన్సేషన్ ఇవ్వండి, 3,000 రూపాయలు ఇదే 5,000 రూపాయలు ఇది కూడా చెల్లించమన్నారట. మల్టీప్లెక్స్ యాజమాన్యాన్ని ఫోరం చైర్మన్ విజయలక్ష్మి, సభ్యులు పున్నారెడ్డి కలిపి ఆదేశించారు. ఇది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు అవ్వకూడదో ఆలోచించాల్సి ఉంది.